కంపల్సరీగా ఈ 8 టాపిక్స్ లో 5 బిట్స్ అనేది కంపల్సరీగా వస్తాయి. కుదిరితే ఇంకా ఎక్కువే రావచ్చు. ఈ టాపిక్స్ లో ఈ రోజు మనం ఇండెక్స్ మీద కొన్ని బిట్స్ చూద్దాము. అందులో ఫస్ట్ బిట్ వచ్చేసి ప్రపంచ లింగ అంతర సూచి గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2025. దీంట్లో మొదటి స్థానం పొందిన దేశం ఏది? ఏ ఇండియా, బి ఐస్లాండ్, సి నార్వే, డి ఫిన్లాండ్. ఆన్సర్ వచ్చేసి ఐస్లాండ్. విడుదల చేసింది వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఇందులో మొత్తం 146 దేశాలు ఉంటాయి. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఐస్లాండ్. మన ఇండియాకి 2025లో 131 ప్లేస్ వచ్చింది. 2024లో 129, 2023లో 127. మన నెక్స్ట్ బిట్ గ్లోబల్ యూనికాన్ ఇండెక్స్ లో ఇండియా ప్లేస్ ఎంత? ఏ 1, బి 2, సి 3, డి 4. ఆన్సర్ వచ్చేసి యూనికాన్ ఇండెక్స్ లో ఇండియా ప్లేస్ వచ్చేసి థర్డ్ ప్లేస్ అండి. ఈ యూనికాన్ ఇండెక్స్ రిపోర్ట్ విడుదల చేసింది హురూన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇందులో మొత్తం 52 దేశాలు ఉంటాయి. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి అమెరికా. మన ఇండియాకి థర్డ్ ప్లేస్. వరుసగా 3 years నుంచి థర్డ్ ప్లేస్ వస్తుంది. నెక్స్ట్ బిట్ వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2024 ప్రపంచ గాలి నాణ్యత నివేదిక 2024లో అత్యంత కాలుష్యం ఉన్న దేశం ఏది? ఆన్సర్ వచ్చేసి చాడ్. ఈ గాలి నాణ్యత రిపోర్ట్ ఇచ్చేసింది స్విస్ సంస్థ ఐక్యూఏర్. మొత్తం దేశాలు 140 ఉన్నాయండి. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి చాద్. ఇండియా 5th ప్లేస్ 2024లో. 2023లో 8th ప్లేస్ లో ఉన్నది. ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరం బైర్నిహాత్, అస్సాంలో ఉంది. ప్రపంచంలో అత్యంత కాలుష్యం ఉన్న రాజధాని ఢిల్లీ. మన నెక్స్ట్ వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్. వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ 2025 విడుదల చేసిన సంస్థ ఏ యుఎన్డిపి, బి ఎస్డిఎస్ఎన్, సి ఐఎంఎఫ్, డి డబ్ల్యూహెచ్ఓ. ఆన్సర్ వచ్చేసి బి ఎస్డిఎస్ఎన్. ఎస్డిఎస్ఎన్ అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్. ఇందులో మొత్తం 147 దేశాలు ఉన్నాయి. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఫిన్లాండ్. మన ఇండియాకి 118వ స్థానం 2025లో. 2023-24లో వచ్చేసి 126వ ప్లేస్ ఉంది. నెక్స్ట్ ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిక వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ లో 2025లో ఇండియా ప్లేస్ ఎంత? ఏ 150, బి 151, సి 161, డి 159. ఆన్సర్ వచ్చేసి బి 151. ఈ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ రిపోర్ట్ విడుదల చేసింది రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్, ఫ్రాన్స్ కు సంబంధించిన సంస్థ. ఇందులో మొత్తం 180 దేశాలు ఉంటాయి. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి నార్వే. మన ఇండియాకి 151వ ప్లేస్ వచ్చిందండి 2025లో. 2024లో 159, 2023లో 161, 2022లో 150. నెక్స్ట్ లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్. లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2023 విడుదల చేసింది ఎవరు? ఏ ఐఎంఎఫ్, బి వరల్డ్ బ్యాంక్, సి డబ్ల్యూటిఓ, డి ఓఈసిడి. ఆన్సర్ వచ్చేసి వరల్డ్ బ్యాంక్ అండి. ఈ లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ విడుదల చేసింది వరల్డ్ బ్యాంక్. ఇందులో మొత్తం 139 దేశాలు ఉన్నాయి. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి సింగపూర్ అండి. మన ఇండియాకి 38వ ప్లేస్. ప్రపంచ ఉగ్రవాద సూచిక గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2025. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ లో భారతదేశ స్థానం ఎంత? ఏ 14, బి 13, సి 15, డి 10. ఆన్సర్ వచ్చేసి ఏ 14. ఈ గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ రిపోర్ట్ విడుదల చేసింది ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్. ఇందులో మొత్తం 163 దేశాలు ఉన్నాయి. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి బుర్కినా ఫాసో. మన భారతదేశానికి అయితే 14th ప్లేస్ ఉంది 2025-24లో.
నెక్స్ట్ వచ్చేసి అంతర్జాతీయ మేధో సంపత్తి సూచిక ఇంటర్నేషనల్ ఐపి ఇండెక్స్ 2025. ఇంటర్నేషనల్ ఐపి ఇండెక్స్ 2025లో భారతదేశ స్థానం ఎంత? ఏ 42, బి 40, సి 38, డి 45. ఆన్సర్ వచ్చేసి ఏ 42. ఈ ఇంటర్నేషనల్ ఐపి ఇండెక్స్ రిపోర్ట్ విడుదల చేసింది యుఎస్ ఛాంబర్ పార్ట్నర్ వైట్ షీల్డ్. మొత్తం ఇందులో 55 దేశాలు ఉంటాయి. అందులో అమెరికాకి ఫస్ట్ ప్లేస్ ఉంది, మన ఇండియాకి 42 ప్లేస్ ఉంది. వరుసగా 3 years నుంచి 42లోనే ఉంది. ప్రపంచ కార్మిక సహన సూచిక గ్లోబల్ లేబర్ రెసిలెన్స్ ఇండెక్స్ 2023. గ్లోబల్ లేబర్ రెసిలెన్స్ ఇండెక్స్ 2023లో మొదట స్థానం ఎవరిది? ఏ డెన్మార్క్, బి నార్వే, సి స్వీడన్, డి స్విట్జర్లాండ్. ఆన్సర్ వచ్చేసి ఏ డెన్మార్క్. ఈ గ్లోబల్ లేబర్ రెసిలెన్స్ ఇండెక్స్ రిపోర్ట్ విడుదల చేసింది సిఈఎంఎస్ కార్పొరేట్ పార్ట్నర్. మొత్తం ఇందులో 136 దేశాలు ఉంటాయి. ఫస్ట్ డెన్మార్క్ అండి, మన ఇండియాకి 65th ప్లేస్. నెక్స్ట్ బిట్ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్. ఈ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ లో ఇండియా స్థానం ఏ 80, బి 85, సి 90, డి 75. ఆన్సర్ వచ్చేసి 85. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ రిపోర్ట్ విడుదల చేసింది హెన్లీ అండ్ పార్ట్నర్స్. ఇందులో మొత్తం 139 దేశాలు ఉంటాయి. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి సింగపూర్. మన ఇండియా ప్లేస్ వచ్చేసి 2025లో 85, 2023-24లోనేమో 80 ప్లేస్ లో ఉంది. నెక్స్ట్ వాతావరణ మార్పు పనితీరు సూచిక క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్. క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2025లో ఇండియా ప్లేస్ ఎంత? ఏ 7, బి 10, సి 9, డి 8. ఆన్సర్ వచ్చేసి బి 10. ఈ రిపోర్ట్ విడుదల చేసింది జర్మన్ వాచ్ అనేది. మొత్తం ఇందులో 63 దేశాలు ప్లస్ యూరోపియన్ కంట్రీస్ ఉంటాయి, యూరోపియన్ యూనియన్. దీంట్లో ఫస్ట్ ప్లేస్ ఏ దేశం లేదండి. ఫస్ట్ 3 డెన్మార్క్ వచ్చేసి 4th ప్లేస్ లో ఉంది, మన ఇండియా వచ్చేసి 10th ప్లేస్ లో ఉంది. నెక్స్ట్ టాపిక్ ప్రపంచ ఆకలి సూచిక గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2024. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లో మొత్తం ఎన్ని దేశాలు ఉన్నాయి? ఏ 125, బి 130, సి 140, డి 150. ఆన్సర్ వచ్చేసి ఏ 125. ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ రిపోర్ట్ విడుదల చేసింది జర్మన్ సంస్థ అయిన వెల్తంగర్ లైఫ్. మొత్తం 125 దేశాలు ఉన్నాయి. దీంట్లో ఫస్ట్ ప్లేస్ 22 దేశాలు సమానంగా ఉన్నాయి. మన ఇండియాకి వచ్చేసి 105వ ప్లేస్ 2024లో, 2023లో 111వ ప్లేస్ ఉంది, 2022లో 107వ ప్లేస్ ఉంది. నెక్స్ట్ బిట్ ప్రపంచ ఆవిష్కరణ సూచిక గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ లో భారతదేశ స్థానం ఎంత? ఏ 40, బి 39, సి 41, డి 38. ఆన్సర్ వచ్చేసి బి 39. ఈ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ప్రపంచ ఆవిష్కరణ సూచిక రిపోర్ట్ విడుదల చేసింది వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. ఇందులో మొత్తం 133 దేశాలు ఉన్నాయి. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి స్విట్జర్లాండ్. మన ఇండియాకి 2024లో 39వ స్థానం దక్కింది, 2023లో 40వ స్థానం దక్కింది. నెక్స్ట్ బిట్ మానవ అభివృద్ధి సూచిక హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2024లో ఇండియా స్థానం ఎంత? ఏ 32, బి 134, సి 136, డి 130. ఆన్సర్ వచ్చేసి బి 134. ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ రిపోర్టు విడుదల చేసింది యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఇందులో మొత్తం 193 దేశాలు ఉన్నాయి. దీనికి ఫస్ట్ ప్లేస్ వచ్చేసి స్విట్జర్లాండ్. మన ఇండియాకి 2024లో 134వ స్థానం దక్కింది.
ఆర్థిక స్వేచ్ఛ సూచిక ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2025. ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2025 విడుదల చేసింది ఎవరు? ఏ హెరిటేజ్ ఫౌండేషన్, బి ఐఎంఎఫ్, సి డబ్ల్యూఈఎఫ్, డి వరల్డ్ బ్యాంక్. ఆన్సర్ వచ్చేసి హెరిటేజ్ ఫౌండేషన్. ఈ హెరిటేజ్ ఫౌండేషన్ విడుదల చేసిన ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ రిపోర్ట్లో మొత్తం 184 దేశాలు ఉన్నాయి. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి సింగపూర్ అండి. మన భారతదేశం 2025లో 128వ స్థానంలో ఉంది. 2024లో 126వ స్థానంలో ఉంది. మన నెక్స్ట్ టాపిక్ గ్లోబల్ డెమోక్రసీ ఇండెక్స్ 2024 ప్రపంచ ప్రజాస్వామ్య సూచిక. ఇందులో మొదటి స్థానం ఎవరిది? ఏ నార్వే, బి స్విట్జర్లాండ్, సి ఐస్లాండ్, డి యుఎస్ఏ. ఆన్సర్ వచ్చేసి నార్వే. ఈ గ్లోబల్ డెమోక్రసీ ఇండెక్స్ రిపోర్ట్ విడుదల చేసింది ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్. మొత్తం 167 దేశాలు ఉన్నాయి. మొదటి స్థానం వచ్చేసి నార్వే. భారతదేశ స్థానం 2024లో 104, 2023లో 66, 2022లో 46 స్థానాలు దక్కాయి. నెక్స్ట్ ప్రపంచ విమాన భద్రత ర్యాంకింగ్ గ్లోబల్ ఏవియేషన్ సేఫ్టీ ర్యాంకింగ్ 2023లో భారతదేశ స్థానం ఎంత? ఏ 55, బి 48, సి 50, డి 60. ఆన్సర్ వచ్చేసి ఏ 55. గ్లోబల్ ఏవియేషన్ సేఫ్టీ ర్యాంకింగ్ 2023 రిపోర్ట్ విడుదల చేసింది ఐసిఏఓ. ఇందులో మొత్తం 187 దేశాలు ఉన్నాయి. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి సింగపూర్. మన ఇండియాకి 2023లో 55 ప్లేస్ దక్కింది. 2022లో 48 ప్లేస్. నెక్స్ట్ అవినీతి అవగాహన సూచిక కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ 2024లో భారతదేశ స్థానం ఎంత? ఏ 93, బి 96, సి 90, డి 99. ఆన్సర్ వచ్చేసి 96. ఈ రిపోర్ట్ విడుదల చేసింది ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్. మొత్తం 180 దేశాలు ఉన్నాయి. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి డెన్మార్క్. మన ఇండియాకి 2024లో 96th ప్లేస్, 2023లో 93rd ప్లేస్. నెక్స్ట్ ప్రపంచ శాంతి సూచిక గ్లోబల్ పీస్ ఇండెక్స్. గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2025లో మొదటి స్థానం ఎవరిది? ఏ ఐస్లాండ్, బి నార్వే, సి స్వీడన్, డి ఫిన్లాండ్. ఆన్సర్ వచ్చేసి ఐస్లాండ్. ఐస్లాండ్ వరుసగా 17 సంవత్సరాల నుంచి ఫస్ట్ ప్లేస్ లోనే ఉంది. ఈ గ్లోబల్ పీస్ ఇండెక్స్ రిపోర్టింగ్ రిలీజ్ చేసింది ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్. ఇందులో మొత్తం 163 దేశాలు ఉన్నాయి. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఐస్లాండ్. మన ఇండియా 2025లో 115వ స్థానము, 2024లో 116వ స్థానము, 2023లో 126వ స్థానం దక్కింది. ప్రపంచ సైనిక శక్తి సూచిక దీంట్లో ఇండియా స్థానం ఎంత? ఏ 3, బి 4, సి 5, డి 6. ఆన్సర్ వచ్చేసి 4th ప్లేస్ అండి ఇండియాకి. ఈ రిపోర్ట్ విడుదల చేసింది వచ్చేసి గ్లోబల్ ఫైర్ పవర్. మొత్తం 145 దేశాలు ఉంటాయి. ఫస్ట్ ప్లేస్ అమెరికా, సెకండ్ రష్యా, థర్డ్ చైనా, ఇండియా 2024-25కి 4th ప్లేస్ దక్కింది. ప్రపంచ పోటీ సామర్థ్య సూచిక వరల్డ్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ 2024. వరల్డ్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ లో భారతదేశ స్థానం ఎంత? ఏ 39, బి 40, సి 37, డి 42. ఆన్సర్ వచ్చేసి 39 అండి. వరల్డ్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ రిపోర్ట్ విడుదల చేసింది మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్. మొత్తం దేశాలు 63 ఉంటాయి. ఇందులో ఫస్ట్ ప్లేస్ సింగపూర్. మన ఇండియాకి 2024లో 39th ప్లేస్. ఓకే అండి, కరెంట్ అఫైర్స్ లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్ అయిన ఇండెక్స్ సంబంధించి బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇలానే మిగిలిన టాపిక్స్ నుంచి కూడా చేస్తాను. మీకు ఒకవేళ నా వాయిస్ స్లోగా అనిపిస్తే మీరు కొంచెం 1.5, 2x లో పెట్టుకొని వినండి. కొంచెం వీడియో తొందరగా అయిపోతుంది.
మరీ స్లోగా అనిపిస్తే. ఓకే అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.